ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసిపోయింది. మనం ఏం హైరాణ అయిపోతుంది, పరిశ్రమ అవసరం లేదు. ఏమైనా చూస్తుందో ఏడాది గడిచేపారు 11 నెలలు కదా ఇప్పుడు అయిపోయి ఇంకేముంది. 6 నెలల ముందు మన ఎలక్షన్లు లేదు. పొద్దున కూడా 5 రోజుల కోసం ఆడు కాబట్టి అందరం కూడా మంచి జాగ్రత్తగా పనిచేసి అంతా చేద్దాం. గమ్మత్తన్నట్టు కొన్ని సందర్భాలు చాలా తమాషా ప్రజలకు ఒక్కోసారి ఎదుగుతుంది దయ్యం వేసి కూర్చుంటుంది. ఈ దయాకరావు పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే ఏం పనులైనా గ్రామ పంచాయతీ రోడ్లు జనం చెప్తున్నారు అన్ని జిల్లాలు, ప్రతి జిల్లా నుంచి ప్రతి మార్గం నుంచి 100% మన గవర్నమెంట్ అవుతుంది. అనుమానంగా మనకు అవసరం లేదు. మళ్ళీ 4 నెలల తర్వాత కేసీఆర్ గారు స్పందిస్తూ పగటి కళల రూపాన్ని చెప్తున్నాడు. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అని. ఇంకా కేసీఆర్ గారిని భరించే ఓపిక తెలంగాణ సమాజానికి ఉంది అని అనుకోవడం అనేది ఒక భ్రమ. కూల్చడానికి కాదు ప్రభుత్వం, నిర్మించడానికి అని చెప్పి అంటున్నాడు. మీరు కూల్చిన వ్యవస్థలను పునరుజ్జీవం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి తానేదో నిర్మించినట్టు, తన వల్లనే తెలంగాణ సమాజానికి ఏదో ఒరిగిందన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మీరు చేసిన అవినీతి క్షేత్రాలను కూల్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇలా మూసీని పునరుజ్జీవం చేయించడానికి, అక్కడ ఉన్న ఇండ్లకు ప్రత్యామ్నాయంగా అవకాశాలను చూపించి హైదరాబాద్ను పునర్నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకుంటున్నది. బురదలో, మట్టిలో, చెరువులో, ప్రాజెక్టులలో మీరు అవినీతి చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు.